ఎవరది? యాడుండది? ఒరే అది నిన్నేం చేసేదో తెలుసు. నీకు నువ్వేదేదో ఊహించుకునే ఉళ్ళు వాతలు పడేటట్టు కొడతావా నువ్వు? మరి నువ్వే కదరా పిచ్చి పిచ్చి చూపులు చూస్తుండావు, నీలో నువ్వే మాట్లాడుకుంటుండావు, నవ్వుకుంటుండావు, తినబోతుండావు, వాటేసుకోబోతుండావు. ఏందని కదా ఇదంతా? నువ్వు ఎప్పుడన్నా ఇట్ట చేస్తువా? ఓహ్ అదే అత్త, అదంతా ఇంతకు ముందు లేదులే, ఈ మధ్య కొత్తగా వచ్చిండది. అదే వచ్చిందాన్ని అంపిద్దామని కదా యాప మండలు పట్టుకుండేది. పోవే పోవే, నా అల్లుళ్ళు వదిలి పోవే. ఇడిచిపెట్టు. ఒళ్ళు హూనం చేస్తాడావు కదత్త, తుమ్మ వద్దు అనుకుంటాడావా నా ఒళ్ళుని? మరి నువ్వేం చేస్తుండావో నువ్వే చెప్తుండావు కదరా. ఎవరో వచ్చుండారు నీ లోనికని, అది నీకు కూడా తెలిసినన్నమాట, దెయ్యం పట్టినదని. ఓత దెయ్యం లేదు, ఏమి లేదత్త, అది నీకేం అర్థం కాదులే. నా ఏంట్రా అత్తయ్య చెప్పేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఏం అర్థం కావట్లేదు. లోపల ఎవరు ఉన్నారంటావు, ఎప్పుడో వచ్చిందంటావు. ఎట్రా ఏంటన్నా మీరు? నీకంటే పెళ్ళి అయిపోయినది, నీకది ఇడిచిపెట్టు. ఒరే వరుణు, నీకన్నా అర్థం కాలేదా? వయసులో ఉన్నావు, నీకన్నా అర్థం కావట్లేదా? దట్టా నౌ ఐ గాట్ ఇట్. సరే సరే ఎస్ సరే సరే, ముందు మీరందరూ ఇంటి నుంచి పోండి. పులి గాని చూసినదంటే అదే యాప్ మండ పట్టుకొని మన నలుగురిని బాధేస్తాడు. పోండి అత్త, పోండి, వెళ్ళండి. ఏంట్రా ఏమంటున్నాడు వాడు? నేను చెప్తాను కదా, నువ్వు పద. పాపా ఓతా, నువ్వా ఇంకా వెళ్ళలేదా? ఏంట్రా నువ్వు చెప్పేది? వాడేమో అర్థమైన మాదిరి పోతుండాడు, నాకైతే ఏం అర్థం కాలేదు. అదే అత్త, నేను రే చెప్పరా. అదేం లేదులే అత్త, నీకు అర్థమయ్యేదేం లేదులే. నువ్వు విన్న పో, నా లవ్వర్ పెండ్లా వచ్చే టైం అయి ఉండదు. లవ్వర్ పెళ్ళావా? అదెవర్రా? నీకు అర్థం కాదులే, పో అత్త. ఇది తీసుకో పో, ఈ నుంచి నాకు అవతల చాలా పనులున్నాయి, నువ్వు వెళ్ళు. అత్త పులి రే ఈ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకుండా ఉన్నట్టుండి వచ్చేసి ఆటో అద్దె కావాలంటే ఎట్లమ్మా విజయ? నీకే ఏ దిక్కు లేక ఆటో తోలుకుంటున్నావు. ఇప్పుడు నిన్ను నమ్మి ఆ అమ్మాయికి ఆటో ఇస్తే ఆటో అమ్ముకుని ఎటైనా వెళ్ళిపోయిందనుకో, అప్పుడు ఎవరిది బాధ్యత? కష్టపడదామని వచ్చిన వాళ్ళని అవమానించడం మీకు మొదటి నుంచి అలవాటే. ఆడపిల్ల చేతిలో పసిబిడ్డుంది, అలాంటి అమ్మాయిని పట్టుకుని ఆ మాట అనడానికి మీకు మనసెలా వచ్చింది? మీకు అనుమానం ఉంటే ఆ అమ్మాయి ఆటోకి నేను ష్యూరిటీ ఇస్తాను. ఏంటి తల్లి నువ్వెన్ని కష్టాల్లో ఉన్నా నలుగురికి సాయం చేయడానికి వెనుకాడవని నాకు తెలుసు. అలా అని అందరినీ నమ్మితే మోసపోతావమ్మా. మనిషి అంటేనే సాయం బాబాయ్. సాటి మనిషికి కష్టం వచ్చినప్పుడు సాయం చేయలేకపోతే ఇక బ్రతికి అర్థమే ఉంది. ఈ డైలాగులన్నీ చెప్పడానికి చాలా బాగుంటాయి. ఎవరో ఏంటో తెలియకుండా అందరినీ అలా నమ్ముతారా ఏంటి? మనిషిని నమ్మకపోతే ఎవరిని నమ్ముతావు? మనిషిగా మనం చచ్చిపోయినప్పుడే మనలో నమ్మకం అనేది కూడా చచ్చిపోతుంది. ఒంటరి ఆడపిల్ల బతకడానికి ఓ దారి చూపించండి అంటుంటే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారే, ఏం న్యాయం బాబాయ్? అలా అని కాదమ్మా, అందరూ మంచివాళ్లే ఉండరు కదమ్మా. అలాగని అందరూ చెడ్డవాళ్ళు కూడా ఉండరు కదా బాబాయ్. మంచివాడు అనుకున్నవాడు ఎప్పుడైనా చెడ్డవాడు అవుతాడేమో కానీ చెడ్డవాడు అనుకున్నవాడెప్పుడు చెడ్డవాడు కాదు. బిడ్డ తల్లి, తనకంటూ ఎవరూ లేరు.
మీకు మేమున్నామని ధైర్యం చెప్పాల్సింది పోయి ఈ మాటలన్నీ ఎందుకు? ఆటో ఇస్తే ఏమైపోతుంది, తను ఎక్కడికి పోతుందో అనేది మీ భయం అయితే నేను మీకు హామీ ఇస్తున్నాను కదా. సరే, నీకు అంత నమ్మకం ఉంటే కాగితాల మీద సంతకం పెట్టి అలాగే ఆటో ఇప్పించు. ఇవ్వండి, సంతకం పెడతాను. రేయ్, పేపర్లు ఇవ్వు. వద్దు, నా కోసం మీరెందుకు సంతకాలు పెట్టడం? వాళ్లకు నమ్మకం లేదేమో, నాకు నమ్మకం ఉంది. అయినా నువ్వు ఆలోచించాల్సింది వీటి గురించి కాదు, నీ బిడ్డ గురించి, నీ భవిష్యత్తు గురించి. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు. అయ్యో వద్దమ్మా, వద్దు. ఆటో ఇవ్వడానికి ఆలోచించిన వాళ్ళ ఎదురుగా బ్రతికి చూపించు. నలుగురు బ్రతకడానికి సాయం చేసి చూపించు. అదే నువ్వు నాకు తీర్చే రుణం. ఇన్ని బుక్స్ ఉంటాయండి. ఇందులో మనకు పరిచయం ఉన్న పుస్తకం ఒక్కటి కూడా ఆగుపిస్తలేదే. అవునులే, మనమేమన్నా ఎంఎస్లు, ఎంబీబీఎస్లు, ఎంబీఏలు ఏమన్నా చదువుకున్నావా ఏంది? ఆ పొద్దు పుస్తకాలే మా ఇద్దరిని ఒకరినొకరికి పరిచయం చేసుండాయి. పుస్తకాలు మా పాప పరిచయం అయిందే ఫైటింగ్తో.